ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇతర సంబంధిత సంస్థల ప్రయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం. 1948లో WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది. WHO స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్న అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేట్లు ఈ సంస్థ సూచిస్తుంది. WHO ఒక నిర్దిష్ట ఇతివృత్తానికి సంబంధించిన రోజున అంతర్జాతీయ, ప్రాంతీయ, స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజా ఆరోగ్య సమస్యలపై ఆసక్తితో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తారు. గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ వంటి మీడియా నివేదికలలో వారి మద్దతును ప్రముఖంగా ప్రకటిస్తారు. WHO గుర్తించిన 8 అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హైపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య అవగాహన దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇతర సంబంధిత సంస్థల ఆధ్వర్యంలో 1948 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించిన ఏప్రిల్ 7వ తేదీగా జరుపుకుంటారు. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సంస్థల సహకారంతో కొత్త స్వేచ్ఛ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని లక్ష్యంగా చేసుకోవడం జరిగి ప్రారంభ సంవత్సరాల్లో మలేరియా నిర్మూలన కార్యక్రమం వంటి ప్రాజెక్టులు వంటివి ప్రాధాన్యతలో ఉన్నప్పటికీ ఇతర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విధానాలను చేపట్టింది. ఇందుకోసం ఇతర సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక జాతీయ ప్రభుత్వాలతో ఒప్పందాలను ఏర్పరచడం ద్వారా సాధారణ ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాన్ని అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అవగాహన కల్పించే అంతర్జాతీయ చట్టబద్ధత కలిగిన సంస్థను స్థాపించడానికి సంభవించిన పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. డిసెంబర్ 1945 ఐక్యరాజ్య సమితితో బ్రెజిల్, చైనీయులు ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ లేని ప్రపంచ ఆరోగ్య సంస్థను సూచించారు. జూలై 1946 ప్రపంచ ఆరోగ్య సంస్థ సూత్రాలు రాజ్యాంగం ఆమోదించబడింది. ఏప్రిల్ 7, 1948 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీని స్థాపనలో 61 దేశాలు పాలుపంచుకున్నాయి. జూలై 22, 1949 మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ తర్వాత విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఏప్రిల్ 7కు మార్చారు. 1950 నుండి సభ్య దేశాలు WHO సిబ్బంది నుండి వచ్చిన సమర్పణల ఆధారంగా WHO డైరెక్టర్ జనరల్ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కోసం ఒక కొత్త అంశం థీమ్ ఎంచుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలు మానసిక ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన, చైతన్యంలోనికి తీసుకురావడం జరిగింది. 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య సందేశాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ఆరోగ్యం, హెల్త్ ఫర్ ఆల్ అనేది ప్రజలందరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి ప్రశాంతమైన, సంపన్నమైన, స్థిరమైన వాతావరణంలో సంతోషకరమైన జీవితాలను గడపడం సమాజాన్ని ఊహిస్తుంది. ఆరోగ్య హక్కు ప్రాథమిక మానవ హక్కు. ప్రతి ఒక్కరికి అవసరమైనప్పుడు ఆర్థిక భారం లేకుండా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలి. ప్రపంచ జనాభాలో 30% మందికి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు అందుబాటులోకి లేవు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు విపత్కర లేదా పేద ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం ఆర్థిక అసమానతల పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభావితం చేస్తున్నాయి. అందరికీ ఆరోగ్యం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ UHC ఆర్థిక భద్రత, అధిక నాణ్యత, అవసరమైన సేవలకు ప్రాప్యతను అందిస్తుంది. ప్రజలను పేదరికం నుండి బయటపడడం, కుటుంబం, సమాజ శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నుండి రక్షణ కల్పిస్తుంది. అందరికీ ఆరోగ్యాన్ని నిజం చేయడానికి అధిక నాణ్యత ఆరోగ్య సేవలకు ప్రాప్యత ఉన్న వ్యక్తులు, సంఘాలు, ప్రజలకు కేంద్రీకృత సంరక్షణను అందించే నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, సార్వత్రిక ఆరోగ్య దానిలో ప్రధాన భాగస్వాములు, వారే విధానకర్తలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరికీ ఆరోగ్యం అనే నినాదానికి కట్టుబడి పనిచేయాలి. అలాంటప్పుడే కోవిడ్ లాంటి వైరస్ వ్యాధులను అడ్డుకట్టవేయవచ్చు.
గతంలో ఉన్న నివేదికలు చూసుకుంటే కోవిడ్ మొదటి దశ, రెండవ దశలో ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల అనేక రకాలైన రోగాలు దారలేదు. ఇందులో పలోన్మాలజీ, సాధారణ జ్వరాలు వ్యాప్తి తగ్గినవి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొంతవరకైనా వారి సమయంలో 30 నిమిషాలు ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఇలా చేయక ప్రజలు ఊబకాయం, బద్ధకం, నీరసం, మధుమేహం వంటి రోగాల బారిన పడుతున్నారు. ప్రతిరోజు కనీసం 1 గంట పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. గత 7 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచిన ప్రజా ఆరోగ్య విజయాలను తిరిగి చూసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరిపే ఉత్సవాలు, కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రేపటి ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి, వారిని ప్రేరేపించడానికి ఒక అవకాశం. ఒక ప్రత్యేకమైన అంశం సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో నిర్వహించబడతాయి. రామ్ గోపాల్ వర్మ ఒక భారతీయ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన మాఫియా, హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాల్లో ముఖ్యమైనవి శివ, క్షణం క్షణం, రంగీలా, సత్య, కంపెనీ, భూత్, ఫ్యాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ పలు చిత్రాలు నిర్మించింది. రామ్ గోపాల్ వర్మ ఏప్రిల్ 7, 1962న తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్ఎస్ క్రియేషన్స్ నిర్మించిన రావు గారి ఇల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకు సహాయ నిర్దేశకునిగా మొదలుపెట్టారు. తెలుగు, భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా తర్వాత తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారులు లేకుండా 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు. కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు. పండిత్ రవిశంకర్, ఇతడు అల్లావుద్దీన్ ఖాన్ హిందుస్థానీ సంగీతంలో మైహర్ ఘరానా స్థాపకులు శిష్యుడు. సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు, ప్రముఖ సితార్ విద్వాంసుడు. పండిత్ రవిశంకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని షాండిగాయోలోని స్క్రిప్స్ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్ హిందుస్థానీ క్లాసికల్ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. 3 సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. రవిశంకర్ అసలు పేరు రబీంద్రో షౌంకోర్ చౌదరి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్ శంకర్తో కలిసి యూరప్ వెళ్ళాడు. జితేంద్ర భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 6 దశాబ్దాల సినిమా కెరీర్లో 200కు పైగా సినిమాలకు పనిచేశాడు. జితేంద్ర ఏప్రిల్ 7, 1942న జన్మించారు. జితేంద్ర 1964లో గీత్ గయా పతారోన్ నే సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించి 1967లో ఫర్జ్తో స్టార్డమ్ని సంపాదించి జీనేకి రాహు, కిలోనా, కరావాన్, జిదాయి, ఉదర్ కా సింధూర్, ధరమ్వీర్, స్వర్గ్ నరక్, మేరీ దుష్మన్ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించాడు. జితేంద్ర తన భార్య శోభను ఆమె 14 సంవత్సరాల వయసులో కలిశాడు. ఆమె పాఠశాల పూర్తి చేసి కళాశాలకు వెళ్లి బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేస్తుంది. జితేంద్ర 1960 నుంచి 66 మధ్య నటుడిగా స్థిరపడడానికి కష్టపడుతున్నప్పుడు శోభ అండగా నిలిచింది. ఆమె అక్టోబర్ 18, 1974లో జితేంద్రను కొంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో మధ్యలో వివాహం చేసుకున్నారు. పార్వతి ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా మలయాళ, తమిళ భాష సినిమాల్లో నటించారు. కేరళలోని కోళికోడ్కు చెందిన పార్వతి 2006లో మలయాళ చిత్రం అవుట్ ఆఫ్ సిలబస్ సినిమాతో తెరంగేట్రం చేశారు. పార్వతి తిరువోత్ కొట్టువట్ట 1987 ఏప్రిల్ 7న కాలికట్, కేరళలో జన్మించారు. ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు, 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, దక్షిణతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. 2006లో మలయాళ చిత్రం అవుట్ ఆఫ్ సిలబస్తో పార్వతి తన నటన జీవితాన్ని ప్రారంభించింది. తమిళ రొమాంటిక్ డ్రామాలో
ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బెంగళూరు డేస్, ఎన్ను నింటే, మొయిదీన్, చార్లీ చిత్రాలతో ఆమె పాత్రలో ఆమె ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. రష్మి గౌతమ్ ఒక సినీ నటి, టీవీ వ్యాఖ్యాత. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ హాస్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందింది. తండ్రి ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. ఆమె విశాఖపట్నంలో ఏప్రిల్ 7, 1989 పుట్టి పెరిగింది. చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాద్కు వచ్చింది. 2002లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్లో నటించింది. 2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయ నటిగా చేసింది. ఆ తర్వాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మదా అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.